ప్రాపర్టీ కొనడం ఒక్కటే కాదు, రిజిస్ట్రేషన్ అయ్యాక కరెక్ట్గా ఫాలో అప్ చేయకపోతే, ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మీ ప్రాపర్టీ సేఫ్గా ఉండాలంటే ఈ స్టెప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. వెల్కమ్ టు స్క్వేర్ ఫీట్ స్టోరీస్. నేను మీ సంజన. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్ ఆర్ టైటిల్ డీడ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ ముందు అండ్ తర్వాత కూడా సెల్లర్ దగ్గర ఉన్న కంప్లీట్ లింక్ డాక్యుమెంట్స్ అంటే టైటిల్ చైన్ తీసుకోవడం చాలా ముఖ్యం. లాస్ట్ 20 to 30 ఇయర్స్ ఓనర్షిప్ చైన్ క్లియర్ గా ఉండాలి. పేరెంట్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ సేల్ డేట్స్ అన్ని వెరిఫై చేయాలి. ఫ్యూచర్ లో లోన్ అండ్ రీసేల్ కి ఇది బ్యాక్ బోన్ లాంటిది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈసీ అప్డేట్. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. మీ పేరు మీదకు రిజిస్ట్రేషన్ అవ్వగానే ఈసీ తీసుకొని ఈసీలో మీ పేరు అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేయండి. ఈసీ అంటే ప్రాపర్టీ హిస్టరీ రికార్డ్. ఈసీలో మీ పేరు కనిపించకపోతే ఫ్యూచర్లో లోన్ ఆర్ రీసేల్కి ఇష్యూస్ వస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యూటేషన్ ఆర్ నేమ్ ట్రాన్స్ఫర్. రిజిస్ట్రేషన్ అయ్యాక మీ పేరు రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ అయ్యేలా మ్యూటేషన్ చేయాలి. విలేజ్ ఏరియాలో అయితే పంచాయత్ ఆర్ మీ సేవ, సిటీలో అయితే మున్సిపల్ ఆఫీస్, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఓనర్ గా మీరు రికగ్నైజ్ అవుతారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ట్రాన్స్ఫర్. ప్రాపర్టీ ట్యాక్స్ బిల్స్ కూడా మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేయించండి. ఓల్డ్ ఓనర్ పేరులో ఉంటే క్లారిటీ ఉండదు. మీ పేరులో రిసిప్ట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కనెక్షన్ నేమ్ చేంజ్. ఈబీ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్స్ ని మీ పేరుకి మార్చుకోండి. అడ్రస్ ప్రూఫ్ లాగా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాక్యుమెంట్ సేఫ్టీ అంటే ఒరిజినల్ పేపర్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేఫ్ లాకర్లో పెట్టుకోండి. డిజిటల్ స్కాన్ కాపీస్ కూడా సేవ్ చేసుకోండి. సేల్ డీడ్, రెసిప్ట్స్ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. సెవెంత్ పాయింట్ వచ్చేసి లేఅవుట్ అప్రూవల్ కాపీ. హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి ఆర్ లోకల్ అథారిటీ అప్రూవల్స్ చెక్ చేయండి. అప్రూవల్ కాపీని సేఫ్ గా మెయింటైన్ చేయండి. ఇల్లీగల్ లేఅవుట్స్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎయిత్ పాయింట్ వచ్చేసి బౌండరీ ఫిక్స్. ఇది సైట్ మెజర్మెంట్. సర్వేయర్ తో మెజర్మెంట్ చేయించండి. స్టోన్స్ ఆర్ ఫెన్సింగ్ తో క్లియర్ గా బౌండరీ మార్క్ చేయించండి. నైబర్ డిస్ప్యూట్స్ అవాయిడ్ అవుతాయి. నైన్త్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ రికార్డ్ సేవ్. రిజిస్ట్రేషన్ రిసిప్ట్స్, ట్యాక్స్ రిసిప్ట్స్, ఈబీ బిల్స్, మ్యూటేషన్ పేపర్స్, అప్రూవల్ కాపీస్ అన్ని ప్రూఫ్స్ ఒక్క ఫైల్లో మెయింటైన్ చేయండి. లోన్ ఆర్ రీసేల్ టైంలో ఈజీగా యూజ్ అవుతాయి. ఫైనల్గా మా సజెషన్, ప్రాపర్టీ కొనడం ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్, కానీ కరెక్ట్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అవుతుంది. మీ ప్రాపర్టీలో చిన్న మిస్టేక్ కూడా లక్షల్లో లాస్కి రీజన్ అవ్వచ్చు. కాబట్టి ఈ చెక్ లిస్ట్ ని సేవ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. సేఫ్ ప్రాపర్టీ పర్చేస్ అండ్ లీగల్ క్లారిటీ కోసం స్క్వేర్ ఫీట్ స్టోరీస్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 8125545959 కి కాల్ చేయండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, స్క్వేర్ ఫీట్ స్టోరీస్ ఇస్ ది బెస్ట్.